చంద్రబాబు నాయుడు గారు నిన్ననే గోదావరి నుంచి పట్టసీమ ద్వారా 1100 టీఎంసీల నీటిని తీసుకుని వెళ్ళి 2 కోట్ల ఎకరాలని సస్యశ్యామలం చేస్తామని చెప్పేసి స్టేట్మెంట్ ఇచ్చారు. చంద్రబాబు నాయుడు గారు ఈ మధ్య ఇస్తున్న స్టేట్మెంట్లు చూస్తుంటే తన అవినీతిని కప్పిపుచ్చుకోవటానికి, తన ప్రభుత్వం యొక్క చేతకాని తనాన్ని కప్పిపుచ్చుకోవటానికి, తన ప్రభుత్వంలో కింది స్థాయి నుంచి ఉన్నత స్థాయి వరకు కూడా జరుగుతున్న అవినీతిని కప్పిపుచ్చుకోవటానికి రకరకాల స్టేట్మెంట్లు ఇస్తున్నట్టు కనబడతా ఉంది. ఒకసారేమో 2 పిల్లలు సరిపోరు, హిందువులు 4 పిల్లలు కనాలని అంటారు. దాని మీద కొంత చర్చ ప్రజల్లో కొన్ని రోజులు చర్చ జరుగుతూ ఉంటుంది. ఇంకొకసారేమో చైనాలో లాగా సింగపూర్ లాగానో లేకపోతే జపాన్ లాగానో చైనా లాగానో ఆంధ్రప్రదేశ్ని తీర్చిదిద్దుతానని చెప్పేసి రకరకాల ఆశలు చూపించి దాని మీద కొంత చర్చ జరిగేట్టు చూస్తారు. ఇప్పుడు కొత్తగా 1500 టీఎంసీలని పట్టసీమ ద్వారా తీసుకొచ్చి 2 కోట్ల ఎకరాలని సస్యశ్యామలం చేస్తానంటున్నారు. ఇవన్నీ కూడా కనీసం ఒక ప్లానింగ్ వేసుకుని లేకపోతే దాని మీద పూర్తిగా అవగాహనతో మాట్లాడుతున్నారా, లేకపోతే డబ్బు అవినీతిని ఈ ప్రాజెక్టుల ద్వారా చేయాలని చెప్పేసి ఆలోచన చేస్తున్నారో అర్థం కావట్లేదు. ఇప్పటి వరకు కూడా ఈ రాష్ట్రంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇరిగేషన్ అవుతున్న భూములు కేవలం ప్రాజెక్టుల ద్వారా 68 లక్షలు 69 లక్షల ఎకరాలు మాత్రమే. మొత్తం మీద చెరువులు ఇంకా బోర్లు వాటన్నిటితో తీసుకుంటే 1 కోటి ఎకరాలు ఉంటే ఈ ప్రాజెక్టులు మీడియం మేజర్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ద్వారా జరుగుతుంది మాత్రం 69 లక్షలు. దాంట్లో కూడా దాదాపు 25 లక్షల ఎకరాలని రాజశేఖర రెడ్డి గారి హయాంలోనే యాడ్ చేయడం జరిగింది, ఇరిగేషన్లోకి తీసుకురావడం జరిగింది. ఇది ఏ విధంగా సాధ్యమైంది కూడా లేకోకుండా 1500 టీఎంసీలని పట్టసీమ ద్వారా తీసుకొచ్చి 2 కోట్ల ఎకరాలు ఏ విధంగా సాధ్యమైంది చెప్పాల్సిన అవసరం ఉంది. 1500 కోట్ల టీఎంసీలకి వాటర్ని స్టోర్ చేస్తానికి కెపాసిటీస్ కూడా ఉన్నాయని చెప్తున్నారు. పట్టసీమలో ఏదైతే 80 టీఎంసీలు అని చెప్పేసి నేరుగా చెప్పారో ఆ 80 టీఎంసీల్లోనే ఒక 2 టీఎంసీలు కూడా స్టోర్ చేసుకునే కెపాసిటీ లేదని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారి ప్రాజెక్టులంతా కూడా తిరిగి ప్రజలకు కళ్ళ కట్టినట్టు చూపిస్తే ఈయన మాత్రం దాదాపు 1500 టీఎంసీలు నీటిని నిల్వ చేసుకోవడానికి అవకాశం ఉందని చెప్పేసి చెప్తాం. ఏమిటో వారి పరిస్థితి ఏంటో, వారి మానసిక పరిస్థితి ఏంటో అర్థం కాకుండా ఉంది. పట్టసీమ ప్రాజెక్టు ఏమీ కూడా ఆయన ఎన్నికల్లో చెప్పలా. ఆయన ఎన్నికల్లో చెప్పినయేమో చాలా కన్వీనియంట్గా ప్రజల్ని మభ్య పెడుతూ అవి పక్కదో పట్టిస్తా ఉన్నారు. ఎన్నికల్లో చెప్పనివి డబ్బు కోసం, ముడుపుల కోసం కొత్త కొత్త ప్రాజెక్టులు చేస్తా ఉన్నారు. పట్టసీమలో దాదాపు 300 నుంచి 500 కోట్ల రూపాయల వరకు ముడుపులు అందినాయి అని చెప్పేసి, డబ్బులు చేతులు మారినాయి అని చెప్పేసి చాలా స్పష్టంగా ప్రజలందరి మనసులో ఎస్టాబ్లిష్ అయిపోయింది. అదేవిధంగా నీరు చెట్టు కార్యక్రమంలో కింద స్థాయి నుంచి తెలుగుదేశం పార్టీ కింద స్థాయి నుంచి ఉన్నత స్థాయి వరకు కూడా పూర్తిగా అవినీతి. నేను ఎందుకు చెప్తున్నానంటే ఇంతకుముందు చెరువులన్నీ కూడా డిపిఓ ఆధ్వర్యంలో పాట పెట్టి ఏది పూడికి తీయటం కోసం కానివ్వండి, లేకపోతే ఆ గట్లు పటిష్టపరచడం కోసం, ఆ మట్టిని వేరే చోట వినియోగించుకోవడం కోసం పాట పెడితే ఎకరానికి 5 లక్షల రూపాయలు ఆ గ్రామ పంచాయతీకి ఆదాయం వచ్చే పరిస్థితుల్లోనే ఆర్డర్స్ కూడా ఉన్నాయి. ఈవెన్ ఈ తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా కూడా కొన్ని గ్రామాల్లో ఇటువంటి యాక్షన్స్ జరిగింది. కానీ అంత ఆదాయ వనరులు అవకాశం ఉన్నా కూడా ఒక పక్కనేమో రాష్ట్రంలో ఆదాయ వనరులు లేవు, జీతాలకు డబ్బులు లేవు, ప్రతి నెల చివరిలో కూడా రిజర్వ్ బ్యాంక్ వెళ్ళి ఓవర్ డ్రాఫ్ట్ తెచ్చుకోవాల్సిన దుస్థితి ఉందని చెప్పేసి ప్రజలకు ఇవ్వాల్సినయేమో అన్నింటిని ఎగ్గొడటానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇంకో పక్కన దాదాపు కొన్ని 100 కోట్ల రూపాయలు ఆదాయం వస్తానికి అవకాశం ఉన్నా కూడా దాన్ని పట్టించుకోకుండా వారి పార్టీ కార్యకర్తలు, వారి నాయకులు, వారి మంత్రులు దోచేసుకుంటానికి అవకాశం కల్పిస్తా ఉన్నారు. ఈరోజు నీరు చెట్టు కార్యక్రమంలో మట్టిని
కేవలం వ్యవసాయ క్షేత్రాలని మెరక చేసుకోవటం కోసం, బలహీన వర్గాలు నివసించే చోట లోతట్టు ప్రాంతాలని మెరక చేసుకోవడం కోసం, చెరువు గట్లని పటిష్టపరచడం కోసం అని చెప్పేసి చాలా స్పష్టంగా గైడ్లైన్స్ ఇచ్చింది. నేను అడుగుతా ఉన్న తెలుగుదేశం పార్టీని, మంత్రుల్ని, అదేవిధంగా ముఖ్యమంత్రి గారిని, మీరు వాడుతున్న కొన్ని లక్షల క్యూబిక్ మీటర్ల మట్టిని కనీసం ఒక 5% అయినా సరే మీరు చెప్పిన లక్ష్యాలకి వినియోగిస్తున్నారా, లేకపోతే మట్టి మొత్తాన్ని కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకి లేదా కమర్షియల్ పర్పసెస్కి వాడుతున్నారా ఈ ప్రభుత్వం చెప్పాల్సిన అవసరం ఉంది. ఒకవేళ రియల్ ఎస్టేట్కి కమర్షియల్ పర్పస్కి వాడుతూ ఉంటే ఎన్ని కోట్ల రూపాయలు మీరు దొడ్డిదారిన మీరు జేబులో వేసుకుంటున్నారో కూడా ఈ రాష్ట్ర ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉంది. ఒక పక్కన పంచాయతీల్లో మంచినీటికి, కరెంటుకి, అదేవిధంగా డ్రైనేజీలు బాగు చేసుకోవడానికి కూడా జీతాలు లేకుండా, నిధులు లేకోకుండా ఇబ్బంది పడతా ఉంటే, పంచాయతీలకు ఆదాయం వస్తానికి అవకాశం ఉన్నా కూడా కోట్లు తెలుగుదేశం పార్టీ కేడర్ లేకపోతే నాయకులు అందరూ కూడా జేబులు వేసుకోవడానికి ముందుకు వస్తున్నారు తప్పితే పంచాయతీలను పటిష్టపరచడానికి రావట్లేదు. ఈరోజు కొత్త ఆర్గ్యుమెంట్ తీసుకొస్తా ఉన్నారు. 1000 టీఎంసీలు గోదావరి నుంచి మళ్లించి 2 కోట్ల ఎకరాలని ఇరిగేషన్లు తీసుకొస్తాను. ఏ విధంగా సాధ్యమైంది ఇది? దీనికి కావాల్సిన నిధులు ఏంటి? అసలు ఇప్పుడు దాకా గోదావరిలో మనకున్న ఎలకేషన్స్ ఏమిటి? దీనికి మిగతా అప్రూవల్స్ కానీ, లేకపోతే మీరు ఆల్రెడీ ఏమైనా డిపిఆర్లు తయారు చేసి కేంద్ర ప్రభుత్వానికి ఏమైనా ప్రతిపాదనలు పంపారా, లేదా మీ స్థాయిలో ఉన్న కనీసం ప్రతిపాదనలు తయారైనయా, లేకపోతే కేవలం ప్రజల్ని మభ్యపెట్టి ప్రజల్ని పక్కదారి పట్టిస్తానికి మీ ఇష్టం వచ్చినట్టు స్టేట్మెంట్ ఇస్తున్నారని చెప్పేసి చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మీరు అధికారంలో 9 సంవత్సరాలు ఉంటే ఇంతకుముందు కనీసం ఒక్క ప్రాజెక్టు కూడా మీ చేతిలో ప్రారంభించింది లేదు, కేవలం పునాది రాయిలు వేయటం తప్పితే. కనీసం ఒక 20 లక్షల 30 లక్షల ఎకరాలు కూడా మీరు సాగులోకి తీసుకొచ్చిన పాపాను పోలా. కానీ 5 సంవత్సరాల్లో 2 కోట్ల ఎకరాలను తీసుకొస్తామంటే ఇది ప్రజల్ని మభ్యపెట్టడం కాక ఇంకేమిటి అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. అంటే ఈ 2 కోట్ల ఎకరాలు 1000 టీఎంసీల పేరు చెప్పి ఏదైనా ప్రాజెక్టులు తయారు చేసి దాంట్లో ముడుపులు సాధించడం కోసం మీరేమైనా ఇటువంటి ప్రతిపాదనలు చేస్తున్నారా అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. మీరు ఈ ప్రజలకి ఏదైతే మీరు 2 కోట్లు అని చెప్పారో దాన్ని స్పష్టంగా ఏ విధంగా చేస్తారు? 1100 టీఎంసీలో స్టోరేజ్ కెపాసిటీస్ ఎక్కడెక్కడ ఉన్నాయి, ఈ గోదావరి నీళ్ళని మళ్లిస్తే స్పష్టంగా చెప్పాల్సిన అవసరం ఉంది. కరువు ప్రాంతాలని సస్యశ్యామలం చేస్తూ ఉంటారు. 7,500 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి 2,000 కోట్ల రూపాయలు హడ్కో నుంచి ఆల్రెడీ రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చిన చిత్తూరు జిల్లా త్రాగునీటి ప్రాజెక్టునేమో మీరు రద్దు చేసేస్తారు. ఆ ప్రాజెక్టు గురించి కనీసం నిధులు శాంక్షన్ అయినాయి, టెండర్లు అయిపోయినాయి, కానీ దాంట్లో మీకు ముడుపులు రాలేదని చెప్పేసి మీరు ఆ ప్రాజెక్టుని క్యాన్సిల్ చేసేస్తారు. ఇంకో పక్కనేమో అటువంటి కరువు ప్రాంతాలన్నిటి కూడా సస్యశ్యామలం చేస్తూ ఉంటారు. మీరు ఈ రాష్ట్ర ప్రజలకి అసలు మీ ఉద్దేశం ఏమిటి, ఏ విధంగా ఇది సాధ్యమైంది చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మేము తెలుగుదేశం నాయకులందరూ కూడా అడుగుతా ఉన్నాం. ఈ పోలవరం మీద, ఈ పట్టిసీమ మీద, గోదావరి జలాల మీద బహిరంగ చర్చకి సిద్ధమా మీ పార్టీ తరపునని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. దయచేసి ఇటువంటి మోసపూరిత ప్రకటనలు, ఇటువంటి మభ్యపెట్టే ప్రకటనలు చేయొద్దని చెప్పేసి, ఆ స్థాయికి తగ్గదని చెప్పేసి కూడా మేము మనవి చేస్తా ఉన్నాం. ప్రధానంగా ముఖ్యమంత్రి గారు 1000 టీఎంసీలను మళ్లించి 2 కోట్ల ఎకరాలకి సాగులో తెస్తామని చెప్పారు. ఓకే, నిజంగా ఆయన మళ్లించి ఆ విధంగా కార్యక్రమం చేస్తే అందరూ సపోర్ట్ చేస్తాం, దానికి ఎటువంటి అభ్యంతరం లేదు. కానీ మేము ఒకటే స్ట్రైట్గా క్వశ్చన్ అడుగుతున్నాం. పోలవరం ప్రాజెక్టు మొదలుపెట్టిన తర్వాత రమారమి 4,500 కోట్లు ఖర్చు పెట్టిన తర్వాత మీరు అధికారంలోకి వచ్చి సంవత్సరం కాలం పూర్తయింది. ఇప్పటికీ ఈ సంవత్సర కాలంలో ఎన్ని వేల కోట్ల రూపాయలు లేకపోతే ఎన్ని వందల కోట్ల రూపాయలు మీరు ఖర్చు పెట్టారు పోలవరం మీద? ఎంత డబ్బు ఖర్చు పెట్టారు, ఎంత క్వాంటిటీ ఆఫ్ వర్క్ మీరు కంప్లీట్ చేశారన్నది ఒక వైట్ పేపర్ పబ్లిష్ చేయండి ఫస్ట్. నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే, నిజంగా మీకు రైతాంగానికి నీళ్లు అందించాలనుకుంటే, ఈస్ట్ వెస్ట్ గోదావరితో పాటు కృష్ణా, గుంటూరు, రాయలసీమ ప్రజానీకానికి నిజంగా మీరు మనస్ఫూర్తిగా నీరు అందించాలని అనుకుంటే పోలవరం ప్రాజెక్టు మీద డబ్బులు ఖర్చు పెట్టాలి. మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక్క పైసా కూడా పోలవరం ప్రాజెక్టు మీద ఖర్చు పెట్టకుండా ఎక్కడ వేసిన గొంగలు అక్కడే పడి ఉన్నట్టుగా పోలవరం ప్రాజెక్టు మూలపడిపోయి ఉంటే కళ్ళబొల్లి కబుర్లు చెబుతూ
ఏదో తల్లికి కూడిపెట్టడు పెన్నతల్లికి కోకబెట్టాడంట. ఆ విధంగా పోలవరాన్ని పక్కన పాడేసి పట్టిసీమని పట్టుకొచ్చారు. అక్కడ పట్టిసీమ ప్రాజెక్ట్ అని ఒకటి పెట్టి ఈ రోజున పట్టిసీమ దగ్గర 11 మీటర్ల ఎత్తులో ఫుట్బాల్స్ పెడుతున్నారు లిఫ్ట్ ఇరిగేషన్కి. 11 మీటర్ల ఎత్తున ఫుట్బాల్స్ పెడితే ధవళేశ్వరం బ్యారేజ్ దగ్గరికి వాటరు కేవలం 9 మీటర్ల ఎత్తు వాటరే ధవళేశ్వరం బ్యారేజ్ దగ్గర స్టోరేజ్ ఉంటుంది. ధవళేశ్వరం బ్యారేజ్ దగ్గర కనీసం 13.7 మీటర్లు ఉంటే తప్ప సెంట్రల్ డెల్టా కానీ ఈస్టర్న్ డెల్టా కానీ వెస్ట్రన్ డెల్టా కానీ నీరు అందదు. మీరు ఉన్నటువంటి నీ అవకాశాన్ని, ఉభయ గోదావరి జిల్లాలకు ఉన్నటువంటి అవకాశాన్ని అక్కడ ఉంటే రైతు నోట్లో మట్టి కొట్టి వాళ్ళు కనీసం వ్యవసాయం చేసుకోవడం కాదు కదా, కనీసం దోళ్ళకి కూడా నీరు అందినటువంటి స్థాయికి అక్కడ ఉన్నటువంటి వాళ్ళని దిగజార్చి ఈ రోజున ఏదో కళ్ళబొల్లి కబులు చెప్పి పట్టిసీమ అని పెట్టారు మీరు. ఆ పట్టిసీమ ప్రాజెక్టుకి చరిత్రలో ఏనాడు లేని విధంగా ఈ రోజున 22% ఎక్సెస్ టెండర్స్ ఎవరైనా ఎక్కడైనా ఉందా? ఎక్కడెక్కడ 5% మున్సిపాలిటీల్లో ఎక్కడైనా 5% ఎక్సెస్ ఇస్తుంటే మళ్ళీ వాళ్ళు రద్దు చేయించి మామూలు స్థాయికి వచ్చే వరకు కూడా టెండర్స్ పిలుస్తున్నారు. మీరు టెండర్ ఫామ్లోనే క్లియర్గా ఉంది. 1 సంవత్సరంలో ప్రాజెక్టు పూర్తి చేయాలని మీరు టెండర్ పిలిచి మరలా ఎందుకు అదనంగా మీరు ఇవ్వాల్సి వచ్చింది? దాంట్లో ఏ విధమైనటువంటి మరి అనుమానాలు, మాకున్నటువంటి అనుమానాలు మీరు ఏ విధంగా నివృత్తి చేస్తారు? మీరు టెండర్ షెడ్యూల్లో సంవత్సర కాలంలో ప్రాజెక్టు పూర్తి చేయాలని టెండర్ షెడ్యూల్లో పెట్టిమాట వాస్తవా కాదా? అలా పెట్టిన తర్వాత మళ్ళీ పూర్తి చేస్తే మళ్ళీ అదనంగా మరి ఎక్సెస్ మరి రేట్ ఇస్తూ ఉంటాం. అది ఏ విధంగా సమంజసం అన్న దాని మీద సమాధానం చెప్పి తీరాలి. పోలవరం ప్రాజెక్టుకి మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రోజు వరకు ఎంత ఖర్చు పెట్టారు, ఎంత క్వాంటిటీ ఆఫ్ వర్క్ జరిగిన దానికి మీరు పబ్లిక్గా సమాధానం చెప్పాలి. అదేవిధంగా పట్టిసీమకి ఎందుకు అదనంగా మీరు మరి ఎక్సెస్ టెండర్స్ మరి టెండర్ షెడ్యూల్లో ఉన్నటువంటి విధానానికి ఉన్నటువంటి దానికే మళ్ళీ ఎక్సెస్గా మీరు ఎందుకు డబ్బులు ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది? దానికి కూడా మీరు స్ట్రైట్గా సమాధానం చెప్పండి. అంతేగాని ఉన్నటువంటి సమస్యలన్నింటినీ కూడా కప్పిపుచ్చుకోవడానికి ఏదో తిరుగుతా రోడ్ల జిల్లాలంటే తిరుగుతా ఏ జిల్లాకి వెళ్తే ఆ జిల్లా ఏదో కొమ్మదాసులు వాడు చెప్పిన మాదిరిగా మీ ఇంట్లో అది ఉంది, మీ ఇంట్లో ఇది ఉంది, మీ ఇల్లు బంగారం అయిపోతుంది, మీకు ఏదో వచ్చేస్తుంది అన్నట్టుగా ఎక్కడికి వెళ్తే అక్కడ 1000 కోట్లు, 1,00,000 ఎకరాలు, 1 కోటి ఎకరాలు, 2 కోట్ల ఎకరాలు, ఇప్పుడు 3000 టీఎంసీలు మరి గోదావరిలోకి పోతున్నటువంటి సముద్రంలోకి పోతున్నట్టు వాస్తవం కాదట్లేదు. మీరు గతంలో ఎంతకాలం ముఖ్యమంత్రి చేశారు? మీరు గతంలో ముఖ్యమంత్రి చేసినప్పుడు ఏ రోజునైనా 1 టీఎంసీ వాటర్ సముద్రంలోకి పోకుండా నిలుపుదల చేసి మరి ఎక్కడన్నా అదనంగా ఆయకట్టు తేయడానికి మీరు చిన్న ప్రయత్నం అన్నా చేశారా? ఈనాడు స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు దయతో మరి పోలవరం ప్రాజెక్టు మొదలైంది. కనీసం దాన్నైనా పూర్తి చేస్తే కనీసం రైతాంగానికి ఈస్ట్ వెస్ట్ గోదావరితో పాటు కృష్ణా గుంటూరుతో పాటు రాయలసీమ కానివ్వండి, లేకపోతే ఉత్తరాంధ్ర కానీ నీరు అందించడానికి అవకాశం ఉంది. అటువంటి గంగిగోవు లాంటి ప్రాజెక్టుని పాడావు లాంటి ప్రాజెక్టుని పక్కన పడేసి ఏదో పట్టిసీమని పెట్టి, లేకపోతే ఎక్కడో చెట్టు నీరు అని పెట్టి ఎక్కడికో వెళ్ళి 1000 టీఎంసీలు ఇస్తాను, 2 కోట్ల ఎకరాలు మేము చేస్తా ఉంటాం. ఇది ఈ విధంగా కళ్ళబుర్రలు చెప్పే సమయాన్ని వృధా చేయడం కాదు. మీరు రైతాంగం మీద చిత్తశుద్ధి ఉంటే పోలవరం ప్రాజెక్టు యుద్ధ ప్రాతిపదిక మీద పూర్తి చేయండి. మరి ఎందుకు పనికిరానటువంటి పట్టిసీమ ప్రాజెక్టుని తక్షణం నిలుపుదల చేయాలని మేము వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఇంకొక విషయం, ఆర్టీసీ సమ్మె విషయం. ఈ రోజున ఆర్టీసీ సమ్మె జరుగుతుంది, దానికి కారణం ప్రభుత్వం. ఈ రోజున ప్రభుత్వ ఉద్యోగులకు న్యాయం, ఆర్టీసీ ఉద్యోగులకు న్యాయం అంటే స్టెప్ మీద అంటే ఆర్టీసీ ఉద్యోగుల మీద సవతి తల్లి ప్రేమ ఎందుకు చూపెట్టాలి? ప్రభుత్వ ఉద్యోగాలకి ఆర్టీసీ ఉద్యోగులకి వ్యత్యాసం ఏంటి? వాళ్ళకి 43% ఫిట్నెస్ ఇచ్చారు మీరు, ఎందుకు మరి ఆర్టీసీ వాళ్ళకి మీరు ఇవ్వడానికి మీకు మనసు అంగీకరించట్లేదు, మీకు చేతులు రావట్లేదని మేము డిమాండ్ చేస్తున్నాం. కనుక న్యాయపరమైనటువంటి ఆర్టీసీ వారి కోరికలు అయితే ఉన్నాయో అవన్నీ వాళ్ళకి సమస్యలన్నీ కూడా ప్రభుత్వం ఖచ్చితంగా పరిష్కారం చేసి తీరాలి. వైఎస్ఆర్సీపీ పార్టీ పూర్తిగా మద్దతు, ఆర్టీసీ ఎంప్లాయర్స్ అందరికీ కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి మద్దతు తెలియపరుస్తున్నటువంటి వాళ్ళ న్యాయపరమైన కోరికల మీద పూర్తి మద్దతు వైఎస్ఆర్సీపీ పార్టీ తెలియపరుస్తుంది. ఈ రోజున ఆర్టీసీ సమ్మెకు దిగడానికి ప్రధాన బాధ్యత ప్రభుత్వం యొక్క వైఫల్యమే కారణం అన్నటువంటి విషయాన్ని కూడా కొండబద్దగొట్టినట్టు చెప్తున్నాం.